ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే రామ్ గారు. నమస్తే అండి. యా సో యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే హస్బెండ్ వైఫ్ని చంపడం, వైఫ్ హస్బెండ్ని చంపడం, ఏదో ఒక రిలేషన్ ఎక్స్ట్రా మ్యారిటల్ను ఏదో ఒకటి పెట్టుకొని, లేదంటే చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్ అయిపోతున్నాయి. ఇలాంటి టైంలోనే అందరు ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అని అంటే, అసలు పెళ్ళే వద్దు, అవసరం లేదు, సింగిల్గా ఉంటే చాలు. అంటే నేను ఆల్వేస్ రిలేషన్షిప్ అనేది వచ్చినాక దానిలో ఒక డామినేషన్ ఉంటుంది, ఏదో అంటారు, మళ్ళీ ఫ్రీడమ్ ఉండదు అని. సో చాలా మంది యూత్ దే చేంజ్ దేర్ మైండ్ సెట్ అనమాట. అసలు పెళ్ళి అవసరం లేదు, వీ కెన్ మన కెరియర్ అది చేసుకుంటే చాలు, అండ్ కొంతమంది ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే చాలు సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో వాట్ యూ సజెస్ట్? అంటే ఆ థాట్ కరెక్టేనా? అంటే మనిషి అసలు పెళ్లి చేసుకోకుండా ఉండగలుగుతాడు అంటారా? పెళ్ళే కంపల్సరీయా అసలు? మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. అంటే వై ఇస్ దిస్ క్రియేటెడ్ అనే అసలు మనం అర్థం చేసుకుంటే కేస్ టు కేస్ అసలు అది నీడెడా కాదా అనేది అది ఇండిపెండెంట్ చాయిస్ అనమాట. సో అంటే డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు వచ్చింది, వై పీపుల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ మ్యారేజ్ అనేది నేను చెప్తానండి. జనరల్గా ఏంటంటే లుక్ ఎట్ అదర్ స్పీషీస్ అండ్ మన ఓన్ స్పీషీస్ తీసుకుంటే మనం కొంచెం సివిలైజ్ స్పీషీస్, లైక్ మిగతా యానిమల్స్ తోటి కంపేర్ చేసుకుంటే వీఆర్ లిటిల్ సివిలైజ్డ్. సో ఇప్పుడు ఒక మ్యారేజ్ అనేది జరగడానికి వేరియస్ రూట్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసము, ఒక ఫిజికల్ సపోర్ట్ కోసము, ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి, సొసైటీకి ఉపయోగపడేలాగా మనం వర్క్ చేయడానికి ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేది వీ హ్యావ్ బ్రాట్ ఇన్. అయితే ఈ ఎమోషనల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు ఇవన్నీ ఏంటంటే అదర్ యానిమల్స్ అని మనకి చూసుకుంటే ఇట్స్ నాట్ లైక్ మనము ఏదంటే అది రోడ్లు విచ్చలవిడిగా ఉండలేం మనం. లైక్ వీ హ్యావ్ సర్టెన్ నార్మ్స్ ఇన్ సొసైటీ, రైట్? సో ఆ సొసైటీకి నార్మ్స్ ఉన్నాయి కాబట్టి నార్మ్స్కి తగ్గట్టు ఆ మ్యారేజ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. అయితే ఇంకొక రీజన్ ఏంటంటే మనకి సపోర్ట్ సిస్టమ్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు ఎనీ అదర్ స్పీషీస్. తీసుకోండి, ఈ వరల్డ్ మొత్తంలో సపోర్ట్ అనేది ఎక్కువ ఎవరికి మనం అనుకుంటాం, మనం స్ట్రాంగెస్ట్ స్పీషీస్ అని అనుకుంటాం. కాదు, మనం వీకెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లాన్ని కానీ మీరు వాడేస్తే వాడు పెరుగుతాడా అంటే లేదు. యూ హ్యావ్ టు టేక్ కేర్, రైట్? ఒక తినిపించాలి, దాంట్లో మళ్ళా యూనో బ్రెస్ట్ ఫీడింగ్ కొంతవరకు చేయాలి. ఆ తర్వాత సాలిడ్స్ డైరెక్ట్గా వెళ్ళకుండా కొంచెం జావలాగా చేసి పెట్టేది ఉంటుంది. తర్వాత సాలిడ్స్ అన్ని నేర్పించుకుంటూ వస్తుంటాం మనం, చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. అండ్ ఒక ఇండిపెండెంట్ స్టేజ్కి రావడానికి, ఒక ఇండివిజువల్ అనేది ఇండిపెండెంట్ స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. యూ టేక్ ఎనీ అదర్ యానిమల్, ఇప్పుడు ఎలిఫెంట్స్ కానీ, యూ టేక్ ఎనీ అదర్ యానిమల్ తీసుకోండి, మీరు నిజంగా అట్లా కని పాడేసినా కూడా హార్డ్లీ 3-4 days అండ్ దెన్ దే ఆర్ బై దెమ్సెల్వ్స్. వాళ్ళ హంటింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఏదో ఒకటి దే ఆర్ బై దెమ్సెల్వ్స్. ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళే వచ్చి పాలు తాగడం ఏదో అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ హోల్ ఆస్పెక్ట్, ఒక హ్యూమన్ బీయింగ్కి సపోర్ట్ అనేది చాలా నెసెసరీ. ఈ సపోర్ట్ నెసెసరీ కాబట్టి ఏంటంటే ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారు. బికాజ్ యూనో ఎమోషనల్ సపోర్టే కాదు, ఫిజికల్ సపోర్టే కాదు, ది అదర్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ కానివ్వండి, సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్ అప్ ఆల్సో. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, ఇప్పుడు మ్యారేజ్ అనే సిస్టమ్ లేదనుకోండి, కానీ అక్కడ పారేస్తే ఎవరు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్? సో అలా లేదు. సో ఒక లీగల్ బాండింగ్ అనేది ఉండాలి, wherein you are responsible to take care of the kid, so that ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ విల్ ప్రొపగేట్. అదర్వైజ్ అంటే మళ్ళీ మన హ్యూమన్ స్పీషీస్ కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది అనేసి దాంతో ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ది హైరార్కీ అగైన్. నెక్స్ట్ యూనో మోర్ లైక్ ఇంతకుముందు ఏంటంటే ల్యాండ్ హోల్డింగ్స్ ఇవన్నీ ఉండేవి కావు. లైక్ పాస్ట్లో మనకి మ్యారేజ్ సిస్టమ్ అనేది రాకముందు ల్యాండ్ హోల్డింగ్స్ ఇవన్నీ ఏం లేవు, ప్రాపర్టీ హోల్డింగ్స్ లేవు. బట్ ఈవెన్చువలీ ఈ ల్యాండ్ హోల్డింగ్స్ రావటము, యూనో ఈ ప్రాపర్టీస్ రావటము, ఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది వెళ్ళాలి అనే థాట్, ఇది ఎవరికి వెళ్ళాలి అనే ఈ డైలమా, ఈ థాట్స్ ఇవన్నీ రావటం వల్ల మ్యారేజ్ అనేది ఇట్ స్టార్టెడ్. ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అని అంటే, ఓకే లీగలీ యూ గైస్ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ ఆఫ్ స్ప్రింగ్కి ఈ ప్రాపర్టీ మొత్తం వెళ్తుంది అన్నట్టు అలా స్లోగా ఈ డెవలప్ అయింది ఈ సిస్టమ్ అనేది. సో వేరియస్ కాజెస్ వల్ల ఈ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అనేది డెవలప్ అయింది. బట్ కమింగ్ టు ద పాయింట్, అసలు అది ఇంపార్టెంటా కాదా అని అడిగితే,
ఈ పాయింట్స్, ఈ ఎలిమెంట్ ఎవరికైతే ఇమోషనల్ సపోర్ట్ చాలా అవసరమో, ఎవరికైతే ఫిజికల్ నీడ్స్ని తీర్చుకోవడానికి రెగ్యులర్ బేసిస్ మీద దేర్ షుడ్ బి సమ్మన్ అని అనుకున్నప్పుడు, ఆర్ సైకలాజికల్ సపోర్ట్, ఈ సపోర్ట్ అనేది ఇవన్నీ లేకపోతే ఒక మనిషి సరిగ్గా బతకలేడు. ఈ కాంట్ బి సర్వైవింగ్ ఇన్ ద సొసైటీ ఐ వుడ్ సే. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది మేలు చేస్తుంది. బట్ ఇఫ్ దెర్ ఈస్ సమ్వన్ వాళ్ళ ఎయిమ్ ఇన్ లైఫ్ ఇస్ డిఫరెంట్ టోటలీ. ఏంటంటే నాకు ఐ డోంట్ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ, నాకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి, ఈరోజు ఖర్చు పెట్టేసుకుంటున్నాను, నాకు ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ ఏ వెరీ ఇండిపెండెంట్ పర్సన్. నాతో అయితే లేదు అన్నప్పుడు ఐ విల్ డై, బట్ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే బెటర్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కమిట్మెంట్, బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఈ మ్యారేజ్ అనే సిస్టంలో దెర్ ఈస్ కమిట్మెంట్ ఇన్వాల్వ్డ్. సో ఆ కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మన టైం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొందరు ఉంటారండి చాలా వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎక్స్ట్రీమ్గా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో, ఐ హ్యావ్ టు రీచ్ దిస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా ఎక్స్ట్రీమ్ ఎయిమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. బికాస్ నేను చెప్పినట్టు టైం అనేది ఉంటారు, వెరీ మ్యారేజెస్ చేయగానే అది రెస్పాన్సిబిలిటీస్ వల్ల డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఇలా డైవర్ట్ అయిపోతున్నారు అండ్ వాళ్ళ ఎయిమ్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అన్నప్పుడు దే హ్యావ్ టు టేక్ అ డెసిషన్. వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్, రీచింగ్ మై ఎయిమ్ ఈజ్ ఇంపార్టెంటా, లేదా నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం నాకు ఇంపార్టెంటా? యూ డిసైడ్. నాకు సపోర్ట్ సిస్టమే ఇంపార్టెంట్, దట్ ఈస్ వేర్ ఐ ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అని అనుకుంటే మ్యారేజ్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ యూ. లేదు ఐ వాంట్ టు రీచ్ మై ఎయిమ్, మై డెస్టినేషన్, ఐ డోంట్ వాంట్ ఎనీ కమిట్మెంట్స్, డీవియేషన్స్ ఏం వద్దు నాకు అన్నప్పుడు దట్ ఈస్ వెన్ యూ బెటర్ స్టే సింగిల్. ఎందుకంటే అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంకొకరి జీవితం నాశనం చేయడం తప్ప ఇంకోటి ఉండదు. ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దిస్. ఏంటంటే పెళ్లి చేసుకుంటారు కానీ టైమ్ ఎనర్జీ మొత్తం ఎక్కడ ఛానలైజ్ చేస్తున్నారంటే వాళ్ళ ఎయిమ్ వైపు ఛానలైజ్ చేస్తున్నారు. కొంతమంది అంతే, వేరే దగ్గర జాబ్స్ ఉంటాయి, లేకపోతే వేరే అంబిషన్ ఉంటుంది, ఏదో పేరెంట్స్ చెప్పారని పెళ్లి చేసుకుని మన ఇక్కడ ఉంచేసి వీళ్ళు వెళ్ళిపోతుంటారు. దట్స్ వాట్ ఐ సీ. అలా చేయటం వల్ల ఏంటంటే అప్పుడు లైఫ్ రూయిన్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ మ్యారేజ్ మీద రాంగ్ ఇంప్రెషన్ ఆర్ బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి రీజనే అది. ఏంటంటే ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు కమిట్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మీదనే అది వీక్ అయిపోతుంది సిస్టమ్ ఫస్ట్లీ. అండ్ ఈ డౌటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కరెంట్ ట్రెండ్ ఏంటంటే లైక్ పీపుల్ ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్. అంటే అంత వైలెంట్గా వెళ్ళిపోతుంది అని అంటే దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ బిట్వీన్, అంటే ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఏంటి, అవేర్నెస్ లేకుండా పెళ్లి చేసేసుకోవడము, ఏదో చేసుకోవాలి కదా అని పెద్దల కోసం పెళ్లి చేసుకుంటా ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళు కూడా ప్లీజ్ స్టే అవే. మీరు మీ పెద్దల కోసం పెళ్లి చేసుకుంటున్నారు కానీ రేపు పొద్దున మీరే యుల్ హ్యావ్ అంతే ఆబ్వియస్లీ. సో ఎవరి కోసమో కాదు, నాకు ఒక రైట్ పార్ట్నర్ దొరికాడు, ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ద రైట్ పార్ట్నర్ ఫర్ మీ అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి, యూ విల్ బీ హ్యాపీ. ఆ కాన్ఫిడెన్స్ రాకుండా ఏదో ఏజ్ వచ్చింది కదా అనేసి సొసైటీ కోసము ఐ హావ్ సీన్ అండి. అంటే పేరెంట్స్ కూడా మారాలండి ఇన్ దిస్ రిగార్డ్. ఎందుకంటే ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఏంటంటే పెళ్ళైతే సెటిల్మెంట్ ఒకటి సెటిల్ అయినట్టే అని అనుకుంటూ ఉంటారు, దాని వెనకాలే పాకులాడుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే సొసైటల్ ప్రెషర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లైక్ నా కూతురికి 24 years వచ్చేసినాయి, ఇక పెళ్లి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసేయాలి, పెళ్లి చేసేసేయాలి అంటే చేసుకోమంటే నీ ఏజ్, నీతో పాటు చదివిన వాళ్ళు ఈ రోజుకి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనేసారు, నువ్వెప్పుడు చేసుకుంటావు అని అంటారు. రైట్. సో అలా కంపేర్ చేయటము, ఏదో ఏజ్ వచ్చింది కదా అని పెళ్లి చేయటం కాదు. రైట్ పర్సన్ దొరికాడా, రైట్ పార్ట్నర్ దొరికాడా, అది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా పక్కన పెట్టండి, కాంపాటబిలిటీ కుదురుతుందా, మంచి సంబంధమా కాదా, ఇవన్నీ చూసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు పెళ్లి చేసుకున్నారు అని అంటే అప్పుడు ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి. ఏదో టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది అని కొందరు ఏంటంటే క్లాక్ పెట్టుకుంటారు, 30 అనే ఒక మార్క్ పెట్టుకుంటారు. 29 అయినా పర్వాలేదు, 30 వచ్చారంటే ముసలాడో ముసలమ్మవో అనేసి అనేస్తారు. సో నీకు మ్యారేజ్ అవ్వడం కష్టము అనేసి, లేకపోతే మంచి సంబంధాలు రావు, ఇంకా దొరికినోనే చేసుకోవాలి, దాని తర్వాత దానికి ముందంటావా మంచి ఆప్షన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. సో ఆ టైం లైన్ పెట్టుకొని ఇక 30 వచ్చేస్తుంది కదా, నాకు ఇంకా మంచి సంబంధం దొరకలేదు, ఎవరు దొరికితే వాళ్ళని పెళ్లి చేసేసుకుందాం అనేసి అలా చేయకూడదు. లుక్ ఎట్ ఎవ్రీథింగ్, అన్నీ బాగా కుదిరినాయి అంటే చేసుకోండి, దెన్ ఫైన్.
లేదు ఏదో కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నాము అని అంటే మేబీ ఫ్యూచర్లో, ఐమ్ నాట్ సెయింగ్ ఆల్ ది కేసెస్, బట్ మేబీ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ రిపెంట్ అవుతాం, రోజు ఇలా చేయకుండా ఉండాల్సింది అనేసి. సో అలా రిపెంట్ అయ్యాకంటే కాన్షియస్ డిసిషన్స్ తీసుకొని అసలు నాకు పెళ్లి సూట్ అవుతుంది అంటే చేసుకోండి, సూట్ కావట్లేదు అని అంటే చెయ్యకండి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళు ఓన్ గా థింక్ చేసి ఏంటనేది వాళ్ళే డిసిజన్ తీసుకోవాలి, అంతేగాని పెళ్లి మంచిదా కాదనేది కాదు. అది ఒక సిస్టమ్, సూట్ అవుతుందా లేదా చూసుకొని యూ టేక్ అ డెసిషన్. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్.